నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, రాష్ట్రంలో అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. మండలంలోని రుద్రవరంలో 20 లక్షలు, గురవారెడ్డిపాలెంలో 20 లక్షలు, లక్ష్మీపురంలో 20 లక్షలు, చలపాలెంలో 20 లక్షలతో పాటు మరియు మైనంపాడు నిర్మాణం కానున్న సీసీ రోడ్లు, సైడ్ కాలువలకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. తొలుత ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో సిండికేట్ రైతు సొసైటీ చైర్మన్ కోకట్ల విజయమ్మ, ఎంపీడీఓ సురేష్ బాబు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మమత, టీడీపీ మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, రాష్ట్ర సెక్రటరీ అడకా స్వాములు, నాయకులు బొడ్డపాటి చంద్రశేఖర్, కోకట్ల శరత్, ఆర్ అంకారావు, టీడీపీ నాయకులు ఎన్ సుబ్బారెడ్డి, రామానాయుడు, ఎన్ వీరయ్య, ఏ శ్రీనివాసరావు, కాంట్రాక్టర్ వెంకట్రావు, గురవారెడ్డిపాలెం టీడీపీ నాయకులు సుబ్బారెడ్డి, సంతనూతలపాడు ఎంఆర్ఓ, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాడు పొత్తు పడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొత్తు పడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం. ఎత్తె పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే మోటని చూపనుంది జనబలం. నూతలపాడు ఆహా నూతలపాడు, యహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. విక్రమార్కుడైనాడు, అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సవాల్ చేసి నిలిచినాడు. దమ్మున్న మనగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు. నూతలపాడు ఓహో నూతలపాడు, యహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. బాధను తీర్చినోడు, పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. ముత్తిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు. నూతలపాడు ఆహా నూతలపాడు, ఓహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి
తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఆదర్శాలను నింపుకుండు, 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం. ఎత్త పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం. నూతలపాడు ఆహా నూతలపాడు, యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. విక్రమార్కుడైనాడు, అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు, బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు, నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సవాల్ చేసి నిలిచినాడు, దమ్మున్న మనగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు. ఓహో నూతలపాడు, యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. బాధను తీర్చినోడు, పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. ముద్దిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు నూతలపాడు. ఆహా నూతలపాడు, ఓహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నూతలపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఓహో తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు, 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలు
పంచుకుండు ఆడవాడ గడప గడప కష్టాలను పంచుకుంటూ అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం నూతలపాడు ఆహా నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు ఓహో క్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటపడి తరిమాడు మడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు సంతనూతల పాడున సవాల్ చేసి నిలిచినాడు దమ్మున్న మనగాడెవడ ముందుకు రమ్మన్నాడు శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు ఓహో నూతలపాడు యహో సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు ఓహో తాగు సాగు నీరిచ్చి బాధను అందరికీ నమస్కారం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సంతనూతలపాడు మండలంలో దాపు 11,70,00,000 వర్కులు జరిగాయి. ఎన్ఆర్జిఎస్లో సీసీ రోడ్లు డ్రైన్స్ 5 కోట్ల వర్క్స్ చేశారు. అవన్నీ కంప్లీట్ అయ్యాయి. డిఎంఎఫ్ గ్రాంట్లో ఒక 5 కోట్ల వర్క్స్ ఈరోజు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మైనపాడు నుంచి డొంక రోడ్ ఒకటి చేశారు. దాని తర్వాత హెల్త్ సెంటర్స్, పిఎంఏజీ ఇలాంటి అన్ని గ్రాంట్లలో 11,70,00,000 చేశారు. ఇవి కాకుండా ఇతర గ్రాంట్లు అంటే ఆర్ఎన్బి రోడ్లు, ఇప్పుడు మన మైనంపాడికి వచ్చే రోడ్డు బాగాలేదనేది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో టెండర్స్ కూడా పిలిచారు. అనేక అభివృద్ధి అటు ఆర్ఎన్బి రోడ్లు అది 1,70,00,000. దాని తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా కాలువలు గీలువలు తీయటంలో కూడా దగ్గర మన కాన్స్టిట్యూన్సీలో ఒక 3 కోట్ల రూపాయలు జంగిల్ క్లియరెన్స్ ఇతర పనులు చేశారు. నేను చెప్పేది ఏంటిదంటే వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు ఈ సంవత్సరము 7 నెలల్లోనే అనేక అభివృద్ధి పనులు చేశాము. రాబోయే కాలంలో ఇంకా చేస్తాం. ఈ ఊరికి వస్తే ఈరోజు వస్తే రుద్రవరం గ్రామంలో 96 లక్షల పనులు జరిగాయి ఇప్పుడు వరకే. దాని తర్వాత 35 లక్షలు ఏదంటే ఎన్ఆర్జీ సీసీ రోడ్స్ 40 లక్షలు, డిఎంఎఫ్ గ్రాంట్లో 30 లక్షలు. దాని తర్వాత పొలం రోడ్డు మైనంపాడు టు ఆర్ఎల్పురం పొలం రోడ్డు 10 లక్షలు. దాని తర్వాత హెల్త్ సెంటర్కి 55 లక్షలు. ఇవన్నీ ఈ ఒక్క గ్రామానికే జరిగాయి. సో నేను చెప్పేది ఏంటిదంటే ఇటు పంచాయతీ రోడ్లు ససి రోడ్స్ కింద పంచాయతీ రోడ్స్ 10 కోట్లకు కూడా మన కాన్స్టిట్యున్సీకి వచ్చాయి. అనేక అభివృద్ధి పనులు అంటే రోడ్లు, కాలువలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా సంక్షేమ పథకాలు మనందరికీ తెలిసినయే. ఫ్రీ బస్సు, దాని తర్వాత తల్లికి వందనము, దాని తర్వాత 3 గ్యాస్ కనెక్షన్లు, దాని తర్వాత పెన్షన్ వచ్చిన వెంటనే 4,000. ఇవన్నీ ఇటు సంక్షేమము ఇటు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా అభివృద్ధి పనులు సంక్షేమాలు సమానంగా ముందుకు తీసుకొని వెళ్ళి పార్టీలు అతీతంగా ప్రతి మనిషికి ప్రతి పేదవాడికి అందే విధంగా తీసుకొని వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా మన కాన్స్టిట్యున్సీలో సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా చాలా ఇచ్చాము. ఇప్పుడు వరకు దాపు 8 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం 7 నెలల్లోనే 8 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాము. రాబోయే కాలంలో కూడా ఇంకొక 200 చెట్లు ఉన్నాయి. అవి కూడా అతి త్వరలోనే ఇస్తామని సందర్భంగా తెలియజేస్తాము. నమస్కారం. ఒంగోలు కర్నూలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిస్టల్ శానిటరీ మరియు టైల్ షోరూమ్ను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా క్రిస్టల్ శానిటరీ టైల్స్ నిర్వాహకులు ప్రొపరేటర్స్ మారిళ్ల కిరణ్ కుమార్, కె చిన్నారావు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్కు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం షోరూమ్ మొత్తం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ
ఒంగోలు నగరం చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, దానికి అనుగుణంగా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని, దానికి అవసరమైనటువంటి శానిటరీ ఐటమ్స్ అన్ని రకాల లేటెస్ట్ మోడల్స్ ఈ క్రిస్టల్ శానిటరీ టైల్స్ షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, కె సెల్వం, వెంకటేష్, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దమిట్ట రోడ్లో క్రిస్టల్ శానిటరీ అండ్ టైల్స్ షాపు ఈ మధ్య కాలంలోనే ప్రారంభించారు. ఈ షాప్ లో చాలా మంచి శానిటరీ వేర్ ఉంది, చూసాము. చాలా ఈవెన్ బయట అదర్ కంట్రీస్ ఇవి కూడా ఉన్నాయి. చాలా వెరైటీ ఉంది, చాలా మంచి ధరలో ఇక్కడ మంచి వస్తువులు ఉన్నాయి.
ఈ మధ్య కాలంలోనే ఒంగోలులో చుట్టుపక్కల బాగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా జరుగుతూ ఉంది. ఇప్పుడు రాబోయే కాలంలో ఈ శానిటరీ వేర్ కి ఇవన్నీ అపార్ట్మెంట్స్, ఈ విల్లాస్ ఇవన్నీ కడతా ఉన్నారు. ఈ నేను చూసిన వాటిలలో మంచి షాప్ ఇదే, క్రిస్టల్ శానిటరీ అండ్ టైల్స్ వేర్. రాబోయే కాలంలో ఇది ఖచ్చితంగా ఈ షాప్ చాలా సక్సెస్ఫుల్ గా మన ఒంగోలు జనాలకి ఇప్పుడు ఉండే అభివృద్ధికి, వచ్చే అపార్ట్మెంట్స్ కి, విలాస్ కి ఈ షాప్ లో ఉన్న వెరైటీలు చాలా బాగా నస్తాయని నేను కోరుకుంటే వీళ్ళందరికీ మా కాన్స్టిట్యున్సీతో ఇటు చిన్న గారికి, కిరణ్ గారికి ఈ షాప్ పెట్టినందుకు వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. చాలా మంచి వెరైటీలు అన్ని ఉన్నాయి. అందుకని దీన్ని కూడా మనందరం ఇలాంటి షాప్స్ ఎంకరేజ్ చేయాలని మరి కోరుకుంటున్నాను. ఒంగోలు శ్రీ సాయిరాం జూనియర్ కాలేజీ 10వ వార్షిక మహోత్సవం సంబరాలు బుధవారం రాత్రి శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ కె అంజయ్య, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె మోహన్ రావు, వైస్ చైర్మన్ కె కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో 10వ వార్షిక మహోత్సవం అంబరాన్ని అంటాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, ట్రేడ్ యూనియన్ నాయకులు కొండారెడ్డి, యూటీఎఫ్ టీచర్స్ నాయకులు వీరాంజనేయులు, కళాశాల ప్రిన్సిపల్ రాఘవ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కొప్పర్తి మోహన్ రావు మాట్లాడుతూ 2026-27 రాబో విద్యా సంవత్సరానికి పరిమితి సంఖ్యలో ప్రత్యేక బాయ్స్ క్యాంపస్ ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కావున విద్యార్థులు తల్లిదండ్రులు సహకరించవలసిందిగా తెలిపారు. ఇంతకాలం సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కాలేజీ ప్రాంగణంలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఉత్తమ మార్కులు, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో శ్రీ సాయిరాం కాలేజీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాయిరాం కాలేజీ అనేటువంటి గొప్ప వేదికని అంజయ్ గారి 10 సంవత్సరాల క్రితమే స్థాపించారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చాం మేము. ఒక్క కొండారెడ్డి గారు తప్ప డాక్టర్లు, టీచర్లు తప్పితే వేరే వాళ్ళు లేరు డ్యాస్ మీద. అందరికీ అందాలి అనే లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం.
అంతేకాదు ఆంధ్రప్రదేశ్ హైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏ నవ్యశ్రీ 465, టి ఋషి చంద్ర. మన స్టాఫ్ యొక్క గొప్పతనం ఇది కదా మజా. ఇలాంటి రిజల్ట్ మరెవ్వరికి లేనంతగా, మరెవ్వరు కూడా అందుకోలేనంతగా. ఏ భాను 434, ఎన్ వెంకట భాను శ్రీవల్య రిజల్ట్ అంటే మరెవ్వరు అందుకోలేనంత, మరెవరైనా ఇక్కడే చేరాలనిపించేంత. దట్ ఈస్ సాయిరామ్. బిబి ఎంపీసీ 461, వి వెంకట అక్షయ 461, ఎస్ తులసి బైపీసీ 428. ప్లీజ్ కమ్ టు డయాస్. ఏ తులసి 420, సిహెచ్ జయశ్రీ ఎంపీసీ 455. చంద్రుడివి నా దేవుడివి నువ్వే కదా సితారనా కలకి. మందస్తాయి కొంచెం కంఫర్టబుల్ గా కొంచెం బాగా. ఏ విజయలక్ష్మి 455, సిహెచ్ జయ ఓకే. కే అనుష 454, పి గీతా సాత్విక బైపీసీ 4. ఇచ్చేసినటువంటి సార్ ఇంకా 2 ప్రైజ్లు ఉన్నాయి. దీని తర్వాత డాక్టర్ గారికి సత్కారం. మరి కొన్ని నిమిషం 12 దాకా ఇబ్బంది ఏం లేదు. మరి ఈ కార్యక్రమం అయిన తర్వాత అతిథుల్ని సాదరంగా భోజనశాలకి తీసుకెళ్ళాలి. కాబట్టి దీని తర్వాత భోజనం ఉంటుంది. నా మాటలే కడుపు నిండవు, చక్కగా భోజనం చేసి వెళ్ళాలి మీరు. నెక్స్ట్ సార్, ఇంకా మా మీద అభిమానంతో, మేము బాగుండాలని కోరికతో, పిల్లలందరూ ఇంకా బాగుండాలని కోరికతో మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇటువంటి క్షణాలని మాకు అందించి చక్కగా మమ్మల్ని చల్లండి గట్టిగా. అప్పటికి ఇలాగే మీ ప్రేమ, మీ ఆప్యాయత, ఇదే రిసీవ్నెస్ మా పట్ల ఉండాలని సభాపూర్వకంగా మేనేజ్మెంట్ నుంచి కూడా కోరుకుంటూ మీ అందరినీ కూడా. ఏ నవ్యశ్రీ 465, టి ఋషి చంద్ర. మన స్టాఫ్ యొక్క గొప్పతనం ఇది కదా మజా. ఇలాంటి రిజల్ట్ మరెవ్వరికి లేనంతగా, మరెవ్వరు కూడా అందుకోలేనంతగా. ఏ భాను 434, ఎన్ వెంకట భాను శ్రీవల్య రిజల్ట్ అంటే మరెవ్వరు అందుకోలేనంత, మరెవరైనా ఇక్కడే చేరాలనిపించేంత. దట్ ఈస్ సాయిరామ్. బిబి ఎంపీసీ 461, వి వెంకట అక్షయ 461, ఎస్ తులసి బైపీసీ 428. ప్లీజ్ కమ్ టు డయాస్. ఏ తులసి 420, సిహెచ్ జయశ్రీ ఎంపీసీ 455.
చంద్రుడివి నా దేవుడివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితారనా కలకి మందస్తాయి కొంచెం కంఫర్టబుల్గా కొంచెం బాగా. ఏ విజయలక్ష్మి 455 సిహెచ్ జై ఓకే. కే అనుష 454 పి గీతా సాత్విక బైపీసీ 4 ఇచ్చేసినటువంటి సార్ ఇంకా 2 ప్రైజ్లు ఉన్నాయి. దీని తర్వాత డాక్టర్ గారికి సత్కారం. మరి కొన్ని నిమిషం 12 దాకా ఇబ్బంది ఏం లేదు. మరి ఈ కార్యక్రమం అయిన తర్వాత అతిథుల్ని సాధారణంగా భోజనశాలకి తీసుకెళ్ళాలి. కాబట్టి దీని తర్వాత భోజనం ఉంటుంది. నా మాటలే కడుపు నిండవు, చక్కగా భోజనం చేసి వెళ్ళాలి మీరు. నెక్స్ట్ సార్, ఇంకా మా మీద అభిమానంతో మేము బాగుండాలని కోరికతో పిల్లలందరూ ఇంకా బాగుండాలని కోరికతో మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇటువంటి క్షణాలని మాకు అందించి చక్కగా మమ్మల్ని చల్లండి గట్టిగా. ఇలాగే మీ ప్రేమ, మీ ఆప్యాయత, ఇదే రిసీవ్నెస్ మా పట్ల ఉండాలని సభాపూర్వకంగా మేనేజ్మెంట్ నుంచి కూడా కోరుకుంటూ మీ అందరినీ కూడా వచ్చిందే మనసు పెట్టి వచ్చిందే మడత పెట్ట వచ్చిందే సుఖం వచ్చిందే వచ్చిందే నాకు బిడ్డ వచ్చిందే వేటకై వచ్చిందే వేటకొచ్చిందే
ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక మంచి వాతావరణాన్ని చూశాను. లాస్ట్ టైం ఫంక్షన్ కూడా గౌరవ డాక్టర్ గారు, మన సీతారామయ్య డాక్టర్ గారు, వెళదామా డాక్టర్ గారు, మేము చాలా క్లోజ్గా ఉంటాము, వెళదామంటే ఆ రోజు కూడా రాలేని పరిస్థితి. అయితే ఇప్పుడు వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మన సీఎం గారు వీసీ వస్తూ ఉంది, అంటే వ్యవస్థలో అలాంటి ఒత్తిడి ఉంటుంది. సో ఎందుకు మిస్ అయ్యాను లాస్ట్ టైం అనే ఒక బాధతో ఇప్పటిదాకా నేను ఆలోచిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. వచ్చిన వెంటనే చక్కగా మన స్టూడెంట్స్ అందరూ సాంప్రదాయబద్ధమైన ఒక డ్రెస్లో నాట్యం చేస్తూ చాలా చక్కగా కనుల విందుగా చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలమ్మా. ఆ తర్వాత 10 సంవత్సరాలు, ఒక డికేడ్, ఇది ఒక మైల్ స్టోన్. 10 సంవత్సరాల పాటు ఇంత చక్కగా కాలేజీని మెయింటైన్ చేస్తూ, అదేవిధంగా మన వారు చెప్తూ చాలామంది చాలా తక్కువ తీసుకొని బడ్జెట్ కాలేజ్ అని చెప్తూ ఉన్నారు. వారు కాన్సన్ట్రేట్ చేసింది నాకు తెలిసి మంచి విద్యను అందించాలి, మంచి భవిష్యత్తు పౌరులను తయారు చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేసినట్టుగా నాకు అనిపిస్తుంది. దీని కొరకు ప్రత్యేకంగా కాలేజీ యొక్క యాజమాన్యానికి, స్థాపించిన వారికి, నడిపిస్తున్న వారికి ఒక ప్రత్యేకమైన అభినందనలు సార్, మీ అందరికి కూడా. అయితే విద్య ఇప్పుడు మనం చూస్తే సొసైటీలో మన మిత్రులు చెప్పారు, బాయ్స్ అండ్ గర్ల్స్ తేడా అనేది లేదమ్మా. ఎందుకంటే కొద్ది కాలం తర్వాత మీరు ఏ అప్లికేషన్ అయితే పెడుతూ ఉన్నారో ఆ అప్లికేషన్లో ఆ పాయింట్ కూడా తీసేస్తున్నారు. అందరూ సమానమే, సమాన హక్కులు ఉన్నాయి, సమానమైనటువంటి శక్తి ఉంది. ఇంకా చెప్పాలంటే గర్ల్స్లోనే చాలా మంచి శక్తి, అవగాహన ఇది ఉంటుంది. మీరు చూస్తూ ఉన్నారు. మనము ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూసినట్లయితే సునీత విలియమ్స్ గారు మీరు చూసే ఉంటారు, ఆస్ట్రోనాట్ స్త్రీ. అదేవిధంగా మనకి భారతదేశానికి యుద్ధం వచ్చినప్పుడు కూడా సింధూర్ ఆపరేషన్లో చేసిన వారు కూడా స్త్రీలే. సో అటువంటి గొప్ప విషయాల్లో ఊహించినటువంటి విధంగా స్త్రీలు రాణిస్తూ ఉన్నారు. అంటే దేంట్లో కూడా బాలురి కన్నా బాలికలు తక్కువ కాదు, ఒక విధంగా చెప్పాలంటే చాలా ఎక్కువ. తర్వాత ప్రాక్టికల్గా మనం చూస్తే డయాస్ మీద ఉన్న వారు క్షమించాలి, స్త్రీలైతేనే తల్లిదండ్రిని జాగ్రత్తగా చూడటం ఒకటి, అదేవిధంగా ఆ ఆప్యాయత, ప్రేమ స్త్రీలో ఉంటుంది. చాలా వరకు మనము గమనించినట్లయితే పురుషులు అయితే పని చేస్తూ ఉంటారు, ఏదో చేస్తారు. కుటుంబంలో తల్లిదండ్రుల మీద ప్రేమ అనేది కంపారిటివ్ స్త్రీతో పోల్చినట్లయితే ఖచ్చితంగా స్త్రీల్లోనే ఎక్కువ శాతం ప్రేమ, అభిమానం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఈ కాలేజీలో ఇందాక ఒకరు చెప్తూ మన మిత్రులు కాకుండా వచ్చినప్పుడు చెప్పారు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అని. పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే ఒక మంచి వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే స్థాపించి నడిపిస్తూ ఉన్నారో ఒక చక్కని వ్యవస్థని మీకు విద్యాభ్యాసాన్ని అందించడానికి ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని మనం ఫాలో అయితే చాలు. చక్కగా ఏదైనా మనం ఒక దిశానిర్దేశం ఉన్నట్లయితే ఖచ్చితంగా సాధించవచ్చు. ఏది కష్టం కాదు. ఎందుకంటే మనం ఉదాహరించినటువంటి రెండిట్లో ఆకాశంలోకి ఎగిరి చంద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చినటువంటి స్త్రీలతో, అదేవిధంగా దేశాన్ని రక్షించడానికి పోరాటం చేసి గెలిచినటువంటి స్త్రీలతో మనం కంపేర్ చేస్తే స్త్రీలు దేంట్లోనూ వెనకబాటు కాదు. అయితే ఒక లక్ష్యం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఆ లక్ష్యాన్ని మనం కనుక ఏర్పాటు చేసుకొని మనసులో ఖచ్చితమైన నిర్దిష్టమైన ప్లాన్తో చదివితే ఏ యొక్క కోరికని కూడా మనము ఎడ్యుకేషన్లో అచీవ్ చేయొచ్చు. స్ట్రెస్కి లోనవుతూ ఉంటారు. దాని కొరకు దయచేసి ఎప్పుడైనా మీకు ఒత్తిడి వచ్చినట్లయితే మీ యొక్క టీచర్తో, లేదా మీ యొక్క పేరెంట్స్తో, లేదా మీ స్నేహితులతో తప్పకుండా మాట్లాడి దాన్ని మీరు
ఆ స్ట్రెస్ నుండి రిలీవ్ కావాలి. లేకపోతే చదవగలమా లేదా అనే ఒక సంశయము, అదేవిధంగా కంపేర్ చేస్తూ వారు బాగా మార్కులు వస్తున్నాయి నాకు రావట్లేదని ఈ విధమైనటువంటి స్ట్రెస్కి లోన్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మనకి స్ట్రెస్ అనిపించినట్లయితే, ఒత్తిడి అనిపించినట్లయితే చదివే విషయంలో కానీ లేదా ఇంకేదైనా విషయంలో కానీ వెంటనే ప్రక్క స్నేహితులతో, అదేవిధంగా కుటుంబ సభ్యులతో, అదేవిధంగా మీ యొక్క టీచర్తో దాన్ని షేర్ చేసుకొని ఆ స్ట్రెస్ నుండి మీరు బయటికి రావాలని చెప్పి ఇదొక సూచనని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సభకు కూడా విచ్చేసినటువంటి విద్యార్థినుల యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక నమ్మకం, ఆ ట్రస్ట్ మనకి లేకపోతే ఆడపిల్లని మనము ఇంట్లో ఉన్నప్పుడే బయటికి వెళ్ళి ఏదైనా షాపింగ్కి వెళ్ళి రావాలి అంటే సాధారణంగా ఎవరైనా మనం ఆలోచిస్తాం, జాగ్రత్తగా వెళ్ళి వస్తుందా లేదా, మనం ఏమన్నా వెళ్ళాలా, లేదంటే ఇంకొకరిని పంపిద్దామా, బాబు ఉంటే బాబుని పంపిద్దామా. గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలకు, స్నేహితులకు, తల్లిదండ్రులకు, పాత్రికేయ సోదరులందరికీ కూడాను మా శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజ్ తరఫున అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి సాయిరామ్ జూనియర్ కాలేజీ ప్రకాశం జిల్లాలో ఓన్లీ గర్ల్స్ కోసం నిర్వహించబడుతున్న సంస్థ. స్థాపించిన దగ్గర నుంచి ఎన్నో ఒడిదుడుకులతోటి కార్పొరేట్ పోటీకి నిలదొక్కుంటూ కూడాను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మరి ఐపీయూలో కానివ్వండి, ఎంసెట్ కానీ, నీట్ కానీ, మెయిన్స్ కానీ ప్రతి పరీక్షలో కూడాను మరి అత్యున్నతమైనటువంటి రాష్ట్ర స్థాయి ర్యాంకులతో గుర్తింపు సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మేము మొట్టమొదటి జిల్లాలో ఓన్లీ ఫర్ గర్ల్స్ కాన్సెప్ట్ తోటి మేము నిర్వహిస్తున్నప్పటికీ కూడాను మరి అనేక మంది విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, మరి విభిన్న వర్గాల నుంచి వస్తున్న సూచనల మేరకు మేము కూడాను ఈ సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ నుంచి ఒక ప్రత్యేకించి లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి బాయ్స్ క్యాంపస్ కూడాను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అతి కొద్ది కాలంలోనే, దశాబ్ద కాలంలోనే ప్రతి విభాగంలో కూడాను రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తూ ఈ జిల్లాలో తల్లిదండ్రులందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు. కాబట్టి మీరు కూడా బాయ్స్ క్యాంపస్ ఏర్పాటు చేయాలి, మా పిల్లలు ఉన్నారు, మాకు ఈ మీకు యొక్క సంస్థ పట్ల మాకున్నటువంటి అభిప్రాయం కోసం అయినా సరే సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకొని మేము చదివించడం కంటే ఇక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయి, మీరు ఆ విధంగా ఆలోచించండి అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో మేము ముందుకెళ్తూ ప్రత్యేకించి ఒక క్యాంపస్ని బాయ్స్ కోసం, అది లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ అకాడమిక్ నుంచి ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాము. అదే పద్ధతుల్లో ప్రతి బ్యాచ్కి కూడాను, ప్రతి కోర్సులో కూడాను అత్యుత్తమ మార్కులు సాధించి నిరూపించుకోవడానికి మా అనుభవం కలిగినటువంటి అధ్యాపక బృందం అనేటువంటి వాళ్ళ పూర్తి సహకారం ఉంది. అదే మాకు ఇక్కడ ఉన్నటువంటి గొప్ప ఎసెట్ అని చెప్పేసి మేము భావిస్తున్నాము. అలాగనే మా పార్ట్నర్ అయినటువంటి డాక్టర్ కళ్యాణ్జీ కూడాను డాక్టరేట్, ఎంఎస్సి, పిహెచ్డి. అతను సుదీర్ఘకాలంలో దాదాపు 3.5 దశాబ్దాల్లో రాష్ట్రంలో అనేక కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా రాణించి ఎంతో మంది జిల్లాలో విద్యార్థుల్ని ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి ఆయన చాలా మార్గదర్శకులు అయ్యారు. కాబట్టి ఆ విధమైనటువంటి అనుభవం కూడాను ఈ సంస్థ నిర్వహణకు ఎంతో తోడ్పడుతూ ఉంది. అలాగనే మేము నూతనంగా ఈ సంవత్సరం నుంచి మరి రాఘవ ధూళిపాల్ అని చెప్పేసి మేము చైతన్య నుంచి అక్కడ నెల్లూరు నుంచి మేము తీసుకొని వచ్చేసి ఇక్కడ ప్రిన్సిపాల్గా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే వైస్ చైర్మన్గా కర్రి కృష్ణ చైతన్య అని చెప్పేసి ఆయన కూడాను సాఫ్ట్వేర్ రంగం నుంచి మరలా వచ్చి విద్యారంగంలో దృష్టి సారించి ఇక్కడ సాఫ్ట్వేర్ రంగం కంటే కూడాను అక్కడ ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ట్రెండ్ తోటి యువకుడిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యా సంస్థ తోడ్పాటును అందించడానికి ముందుకు వచ్చారు. ఇలాంటి అనేకమైన విషయాలతోటి మేము ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో కూడాను అందరి యొక్క సహకారం మాకు ఉండాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పట్లో కార్పొరేట్ కాలేజెస్ అంటే లక్షల్లో ఫీజులు తీసుకొని ఎన్ని సౌకర్యాలు అందిస్తూ ఉన్నారు. నామమాత్ర ఫీజులతో, అతి తక్కువ ఫీజులతోనే అంతకంటే మంచి సౌకర్యాలు విద్యార్థులందరికీ అందిస్తూ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అన్ని స్ట్రీమ్స్లో కూడా మంచి ర్యాంక్స్ ఇప్పటిదాకా సాధించాం, నిరూపించుకున్నాం. రాబోయే సంవత్సరాల్లో కూడా మంచి టీం వర్క్ చేసి మా స్టాఫ్, మేము మా విద్యార్థుల్ని మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి, ఉన్నతమైనటువంటి స్థానాలకు తీసుకెళ్ళడానికి మా కృషి నిరంతరం ఉంటూనే ఉంటుంది. కాబట్టి బాగా చదువుకోవాలనుకున్న వాళ్ళు
ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి నానా అవస్థలు పడి ఇబ్బందులు పడి వెళ్ళాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ కాలేజీల కంటే మంచి అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు ఇక్కడ, అదేవిధంగా మంచి మేనేజ్మెంటు, అన్ని విషయాల్లో పిల్లలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడికో దూరపు కొండలు నునుపన్నట్టుగా ఎక్కడికో పరిగెత్తి వెళ్ళి మనం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఒంగోలులో మనకు అందుబాటులో మంచి సంస్థ శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజ్. పేరెంట్స్ అందరూ దీన్ని గమనించండి, ఒకసారి వచ్చి మీరు కూడా కాలేజీని సందర్శించండి, మంచి నిర్ణయం తీసుకోండి పిల్లల భవిష్యత్తు కోసం. థ్యాంక్ యూ. 16లో కాలేజీ పెట్టడం జరిగింది. సో ఇది 10th యానివర్సరీ సెలబ్రేషన్స్. చాలా మంది చాలా రకాలుగా ఎన్ని కాలేజెస్ పెట్టినా కానీ సాయిరామ్ స్పెషాలిటీ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటాలిటీలో క్వాలిటీ. ఈ రోజుకి ఫుడ్ కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ కానివ్వండి ఎటువంటి కాంప్రమైజ్ అవ్వలేదు. సో నౌ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద టెక్నాలజీ. సో రీసెంట్గా మేము తీసుకొచ్చిన కొన్ని టెక్నాలజీకరమైన యాప్స్ అయితేనేమి పేరెంట్స్ అవి చూసుకొని వాళ్ళ అమ్మ ఎలా చదువుతుంది, ఇంకెక్కడెక్కడ ఏరియాస్లో స్కోప్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ బాగా చదువుతుంది, ఓకే బెస్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయండి, అట్లాంటివన్నీ తీసుకొని వచ్చాము. రాబోయే విద్యా సంవత్సరం నుంచి మేము బాయ్స్ కూడా తీసుకొస్తున్నాము. బాయ్స్ కూడా ఐఐటి మెయిన్స్ అండ్ లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ ది ఎంసెట్ వరకే. ఖచ్చితంగా పేరెంట్స్ ఏవైతే మీరు ఇప్పుడు దాకా మేము ఇచ్చాము సపోర్ట్, అది మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారో, సో దాన్ని మేము బాయ్స్ కూడా కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నాం. అండ్ మీకు కూడా అలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ. 10 సంవత్సరాల నుండి ఈ సాయిరామ్ జూనియర్ కాలేజీ బాలికలకు మాత్రమే నడిపి ప్రజల యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క మన్ననల్ని పొంది మేము ఈ 10 సంవత్సరాల దీన్ని ఇంకా పటిష్టం చేయడానికి ప్రిన్సిపాల్గా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రాఘవ గారిని, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో 10 సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి కృష్ణ చైతన్యాన్ని ఈ సాయిరాంలో భాగస్వాములుగా చేసి దీన్ని ఇంకా ముందు నడపాలని మేము చేస్తున్నాం. అలాగే ఈ 10 సంవత్సరాలు మా అనుభవాన్ని మా యొక్క నడవడిని గమనించిన తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు బాయ్స్ కూడా ఎందుకు పెట్టకూడదు అనేది 4 సంవత్సరాల నుంచి మాకు వస్తున్నటువంటి విజ్ఞప్తులు. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి లిమిటెడ్ స్ట్రెంత్ తోటి బాయ్స్ కూడా ఐఐటి జేఈ మెయిన్స్ సెక్షన్ మాత్రం తీసుకొని బాయ్స్ కూడా నడుపుదామని నిర్ణయించాం. దీనికి అందరి యొక్క ఆమోదం ఇది అంటే సపోర్ట్ కోరుకున్నాం. దాన్ని చాలామంది అంటే ఎంకరేజ్ చేశారు కాబట్టి మేము దీన్ని నడపడానికి మేము విద్యార్థులు నడపటం చాలా కష్టం ఇదని అన్నారు ఇంతకుముందు. కానీ మేము ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఎలాంటి సమాజంలోకి ఎలాంటి విషయాలు పోకుండా మేము అమ్మాయిలకి నడిపాం కాబట్టి తల్లిదండ్రులకి బాయ్స్ విషయంలో కూడా మేము అంతకంటే కేర్గా మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి వారికి తెలిసినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి అనుభవం, వాళ్ళకి కావాల్సినటువంటి విద్యని క్రమశిక్షణని మేము నేర్పి సక్సెస్ అవుతాం అనేది మా యొక్క నమ్మకం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.